హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పక్కన పిక్‌ని షేర్ చేశాను కదండీ! ఆ పిక్ మోడలు బ్లౌజ్ బ్యాక్ నెక్ కటింగ్ అనేది వీడియోలో చూపిస్తానండి. నేనైతే ఇప్పుడు పేపర్ మీద కటింగ్ చేస్తున్నాను. సో, బ్లౌజ్ పొడుగొచ్చేసి 14 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. అంటే మన బ్లౌజ్ ఎంత పొడుగు తీసుకుంటామో అంతవరకైతే బ్యాక్ బ్లౌజ్ పొడుగు అనేది తీసేసుకోవాలండి. అయితే నేను 14 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నేను పేపర్ మీద అయితే ఈ డిజైన్ అనేది కటింగ్ చేసి చూపిస్తానండి. మీరు ఇదే విధంగా మీ బ్లౌజ్ ఒకవేళ కుట్టుకోవాలనుకోండి, మీ మెజర్‌మెంట్స్ ప్రకారం అయితే కుట్టేసుకోండి. ఇప్పుడు పేపర్ మీద కాబట్టి నేను నార్మల్‌గా కటింగ్ చేస్తున్నాను కదా! బ్లౌజ్ మీద కట్ చేశారనుకోండి, హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇంచ్ అనేది స్టిచ్చింగ్‌లో పోతది. అయితే ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుకి వదిలేసాం కదండీ! ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 పెడుతున్నానండి. ఈ 6.5లోన 4 ఇంచీలు వచ్చేసి నెక్ కింద తీసేస్తున్నాను. 4 ఇంచీలు. ఈ మిగతాదేమొచ్చి షోల్డర్ అనమాట. అయితే ఇప్పుడు నెక్ డౌన్ తీసేసుకోవాలి కదా! ఈ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అనేది తీసేసుకోవాలండి. ఇగోండి ఇలాగ 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని నేనిప్పుడు ఇగోండి ఇలా డబ్బా షేప్‌లోన ఇలా గీసేసుకోండి. ఇందులోనే మనం రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. అంటే బోట్ నెక్ లాగా రౌండ్ ఇస్తాం కదండీ! అది మార్కర్‌తోని మీకు కనిపించట్లేదని ఫుల్‌గా అయితే నేనిప్పుడు మార్కర్ ఉంటది కదండీ! అంటే నార్మల్‌గా మార్కింగ్ చేస్తాం కదా! ఆ బీస్ ముక్కనైతే మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. అయితే ఇక్కడట ఇగోండి ఈ స్కేల్ తీసేసుకొని ఈ బోట్ నెక్ మోడల్ ఇలా రౌండ్ అనేది గీసేసుకోండి. అయితే ఇది 3 ఇంచెస్ డౌన్ పెట్టాను కదండీ! అయితే ఈ డౌన్ కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోండి. ఇగోండి ఇలాగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నారు కదా! ఈ మార్కింగ్ తర్వాత ఇగోండి ఇక్కడట నేను నడుము ఎంతుందో అంతవరకు పెట్టేస్తున్నాను. 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు గురించి ఇలా పెట్టేసుకోండి. ఇగోండి. అయిపోయినాక ఇగోండి చెంకడౌన్ వచ్చేసి అంటే ఇది ఫుల్ షోల్డర్ 6.5 కదండీ! అదే ఫుల్ షోల్డర్ వచ్చేసి చెంకడౌన్ కూడా పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఫస్ట్ మనం మెజర్‌మెంట్ తీసుకుంటాం కదా! బోట్ నెక్‌కి అంటే ఫుల్ షోల్డర్ ఎంతొచ్చిందో అందులోన హాఫ్ ఫోల్డింగ్ చేసేసి మనమైతే మెజర్‌మెంట్ తీసేసుకోవాలి. ఈ సైడ్ నుంచి ఖర్చు దగ్గర ఉంటది కదండీ! ఆ సైడ్ నుంచి 3.5కి ఇలాగా మార్క్ చేసుకోండి. తర్వాత ఈ పైన హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసాం కదా! ఇక్కడ నుంచి ఇలాగా లైన్ గీసేసుకోండి. ఇలా ఇందులోనే ఇప్పుడు కట్ వర్క్ అనేది ఇవ్వాలండి. తర్వాత ఇంకా హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోండి. ఇలాగ లైన్ అనేది గీసేసుకోండి. అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడట కట్ వర్క్ అనేది తీసేసుకోవాలి. అయితే ఇప్పుడొచ్చేసి ఇగోండి కింద నుంచి 3.5కి ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానుగా ఇలా స్ట్రైట్ పెట్టుకోండి. ఇక్కడ 5.5 వరకు ఎక్కడొచ్చిందో 5.5 ఇంచుల వరకు ఎక్కడి వరకు వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసాక అయితే ఇగోండి ఇక్కడ నుంచి కిందకి డౌన్ చేసేసుకొని ఇలాగ ఈ విధంగా షేప్ ఇచ్చుకోండి డబ్బా షేప్‌లోన. ఇందులోనే మనం అనేది రౌండ్ అనేది తీసేసుకోవాలండి. అయితే ఈ రౌండ్ కూడాను ఈ ఆర్మ్ స్కేల్‌తోని ఇలా తీసేసుకుంటే ఇలాగ వచ్చేస్తది నీట్‌గా. సెట్ చేసుకోండి ఈ విధంగా. ఇగోండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ కట్ వర్క్ ఇవ్వాలండి. ఈ కట్ వర్క్ వచ్చేసి మనము ఏదైనా సరే ఒక మూతైనా లేదంటే ఇలా పౌడర్ డబ్బా ఏదో ఒకటి తీసేసుకొని ఇలా షేప్ అనేది ఇలాగ ఇచ్చేసుకోవాలి. ఇలాగా మొత్తం. అయిపోయాక ఈ ఖర్చు దగ్గర కూడా ఇవ్వాలండి. ఇగోండి. ఇక్కడ కూడా ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కట్ చేసేయాలి. ఇప్పుడు కటింగ్ చేసాక ఎలాగొస్తది అనేది చూడండి. ఇక్కడ ఈ రౌండ్ దగ్గర 1 ఇంచ్ తేడాతోటి ఇలా ఇచ్చేయాలి. ఇది ఎందుకంటే బోట్ నెక్ కదా! అందువలన. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కటింగ్ చేయాలండి. అంటే మార్కింగ్ చేసాం కదా! ఇంకా మార్కింగ్ మీద కట్ చేసుకుంటే సరిపోతది. మనము ముందుగానే పిక్ చూసాం కదండీ! ఆ పిక్ మోడల్ అనేది ఇప్పుడు వచ్చేస్తదనమాట మొత్తం కటింగ్ చేసేసి. సో, దీనికి ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసేసుకొని దాన్ని జాయిన్ చేసేసి కట్ వర్క్ డిజైన్ అనేది నీట్‌గా కుట్టేసాక అప్పుడు బ్యాక్ పార్ట్‌కి జాయింట్ చేయాలండి. ఇగోండి నేనైతే పేపర్ మీద కటింగ్ చేశాను కదా! ఇదే మోడలు మనము ఒరిజినల్ క్లాత్ లైనింగ్ 2 తీసేసుకొని ఇంకా కుట్టేసుకొని జాయిన్ చేసేసుకుంటే నీట్‌గా వచ్చేస్తదండి. ఫైనల్ లుక్ అనేది ఎలాగుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇలాగా. ఈ రౌండ్ దగ్గర కూడా. అక్కడ జాయింట్ ఉంది కదండీ నెక్ దగ్గర. ఆ జాయింట్ అనేది కట్ చేయకూడదు. ఎందుకంటే కట్ చేసామంటే మళ్ళీ మోడల్ అనేది మారిపోతది. ఇగో ఇలా మొత్తం సైడ్‌ని కలిపి కట్ చేసేయాలి. తర్వాత దీనికి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. మనం ఏ షేప్‌లో కట్ చేసామో అదే విధంగా. ఇగోండి. చూసారు కదా! ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. నేను పేపర్ మీద కట్ చేసేసాను కాబట్టి ఇలాగుందండి. అదే ఫ్యాబ్రిక్ మీద అంటే క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలండి.
ఇగోండి లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ముందుగా పిక్‌ని చూసాం కదా! అదే మోడల్ అనేది దీనికి వచ్చేస్తదండి. మొత్తం కుట్టేసాక నీట్‌గా ఉంటది. ఎలాగుందో డిజైను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డిజైన్ అనేది ఎలాగుందో కామెంట్ చేయండి. ఇగోండి ఇలా పెట్టేసి కుట్టేసుకోవడమే. చూసారు కదా! ఈ విధంగా కట్ వర్క్ అనేది మనం కుట్టేటప్పుడు క్యాన్వాస్ యూజ్ చేసుకుంటే కరెక్ట్‌గా ఆ షేప్ అనేది కనిపిస్తదండి. ఫైనల్ లుక్ అనేది ఇలాగుంది. చూసారు కదా! ఇదే విధంగా ఇంకా మోడల్ కూడా తర్వాత వీడియోలో చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా! ఫైనల్‌గా ఇలాగొచ్చేసింది. ఖర్చు దగ్గర కూడా నేను కట్ వర్క్ అనేది ఇలా కట్ చేసేసానండి. లేదంటే ఖర్చు దగ్గర కటింగ్ చేయకపోయినా పర్వాలేదు. ఈ డిజైన్ అనేది ఇలాగొచ్చేస్తది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.